మాతృదేవతాభ్యర్మః పితృదేవతాభ్యర్మః. శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. తిరువూరు శేషమందిర ఆశ్రమం ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏంటంటే, శక్తి గాలి సోకి సమసరి పురుషులు, ముక్తి గాలి సోకి ముక్తులైరి, రక్తి ముక్తి లేక భ్రష్టులైరి కొందరు జనులు, కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది. సహజంగా ఉన్నటువంటి జనులందరూ కూడా ప్రస్తుతంలో 3 రకాలుగా ఇక్కడ పోల్చి చెప్తూ ఉన్నారు. ఏమిటంటే, వారి యొక్క ఆలోచన పరిధి ఎలా ఉంటుందంటే, కొంతమంది శక్తి కలిగిన వారందరూ కూడా ఆలోచించేది ఏమిటంటే దేశ రక్షణ, సంఘరక్షణ, సమాజ సేవ చేయాలని చూస్తూ ఉంటారు. వారు ఆ సమాజ సేవ చేసేటప్పుడు, దేశ రక్షణ చేసేటప్పుడు, సంఘరక్షణ చేసేటప్పుడు ఒక్కోసారి అనేక రకాలైన పోరాటాలు పోరాడుతూ, ఒకవేళ ఏదైనా మరణం సంబంధించి పొందినా కూడా పౌరుషం కలిగిన వారుగా వారు పేరు తెచ్చుకొని ఉన్న వాళ్ళలో పేరు తెచ్చుకుంటూ ఉంటారు. కొందరు దైవ ధ్యానంలో ఉంటూ, భక్తి మార్గంలో ఉంటూ, ఆధ్యాత్మికత్వంలో ఉంటూ ముక్తిని పొందాలని కోరుకుంటూ, ఎవరికి తగినటువంటి సేవ, సజ్జన సేవ చేస్తూ, దైవ సేవ చేస్తూ వాళ్ళు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉండాలని కోరుకుంటూ సాధన చేస్తూ ఉంటారు. కొంతమంది ముక్తి కూడా పొందుతారు. అయితే 3వ రకమైనటువంటి జనులు ఎలా ఉంటారు అంటే, వారు బాగా కలిమాయలో బంధించబడి ఉంటారు. కలిమాయ వల్ల వాళ్ళు దేన్ని పట్టించుకోరు, ఏది చెయ్యరు, సోమరిపోతులు అవుతారు. వారికి దేంట్లోనూ ప్రావీణ్యత, నైపుణ్యం ఉండదు. పరాన్న జీవులై ఎదట వాళ్ళ మీద సంపాదించేటటువంటి డబ్బు మీద వాళ్ళు జీవిస్తూ ఉంటారు. దానికి ఎలాంటి మార్గాన్ని అనుకుంటారు. దొంగతనాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, హింస కావచ్చు, తోటివారికి హాని కలిగించడం కావచ్చు. అలాంటి పరిస్థితులు వాళ్ళు కలగజేసుకొని వాటి మీదనే శ్రద్ధ చూపుతూ వాళ్ళు దేనికి పనికి రాకుండా భ్రష్టులైపోతారని తెలియచేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. కనుక సాధకుడైనటువంటి వారు ప్రతివారు కూడా సహజత్వాన్ని పొంది మంచి పేరు తెచ్చుకొని, మంచి ప్రావీణ్యత కనుక తెచ్చుకున్నట్లయితే, అందరి చేత మంచి అనిపించుకున్నట్టయితే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అందరికీ కలుగుతుందని తెలియచేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.